నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ లో ఈరోజు చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కానున్నారు. మరి ఈ విచారణలో ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నాయా? అసలు అప్రూవర్ గా మారితే ఏం జరగనుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, ఇటీవల ఆయన ఈ మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డి అని చెప్పారు. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలంటే నేను చెప్పడానికి రెడీ అని కూడా ఆయన అన్నారు. మరి మొత్తానికి ఈ రోజు అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన సిట్ విచారణకు హాజరు కానున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన అప్రూవర్ గా మారుతారా? మారే అవకాశాలు ఉన్నాయా? మారితే ఏం జరగనుంది? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, కేసులో విజయసాయిరెడ్డి గారు కూడా అక్యూజ్డ్ అయ్యి ఉంటే అక్యూజ్డ్ అప్రూవర్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. సాంకేతికంగా ఆయన కేసులో అక్యూజ్డ్ కాదు, ఆయన సాక్షిగా పరిగణించి పిలుస్తూ ఉన్నారు. సాక్షిగా పరిగణించి పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని విచారణ సంస్థతోటి షేర్ చేసుకుంటే ఇక్కడ విజయసాయిరెడ్డి గారి వ్యక్తిత్వానికి ఒక పరీక్ష ఇది. ఎందుకంటే ఆయన్నెవరూ మద్యం కుంభకోణం గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పని ఎవరు ప్రశ్నించలా. ఆయనే స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చి కాకినాడ సీపోర్టు యాజమాన్యం షేర్లు బదలాయింపు అంశం మీద జరిగిన విచారణ సందర్భంగా ఆ విచారణకు హాజరై బయటకు వచ్చిన రోజున ఆ అంశం గురించి మీడియాకు వివరించే సందర్భంలో మద్యం కుంభకోణం ఆరోపణల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాల వెనకున్న కీలక వ్యక్తి కసిరెడ్డి రాజు అని చెప్పని, అంటే తనకు తాను అడ్మిట్ అయ్యారు. అప్పటికే విచారణ సంస్థ దగ్గర కొంత సమాచారం ఉంది. అప్పటికే ఈనాడు లాంటి పత్రికల్లో బ్యానర్ ఐటముల్లోనే కసిరెడ్డి రాజు ప్రమేయం గురించి వివరణాత్మకంగా కూడా కథనాలు రావడం కూడా జరిగింది. ఇటువంటి సందర్భంలో మీడియాలో ఏ కథనాలు అయితే వచ్చాయో, విచారణ సంస్థలు ఏ అభిప్రాయానికి అయితే వచ్చున్నాయో వాటినే బలపరుస్తూ విజయసాయిరెడ్డి గారు కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మరి ఆ విధమైన అభిప్రాయం విజయసాయిరెడ్డి గారి నుంచి వ్యక్తం కావటం మనకందరికి ఆశ్చర్యం. అంటే విజయసాయిరెడ్డి గారి మీద ఆ రోజైనా ఈ రోజైనా మనకెవరికి పెద్ద అంచనాలు ఉండవు. ఎందుకు ఉండవు అనంటే ఆయన ఏదో చాలా సంచలనాత్మకమైన అంశాలు వెల్లడిస్తారు. ఆ వెల్లడించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇన్కన్వీనియన్స్ కలుగుటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని మనం భావించలేం. ఎందుకంటే వాళ్ళకున్న అనుబంధం, దశాబ్దాల తరబడి ఆ కుటుంబంతో ఆయనకున్న లాయల్టీ, ఆయనకి ఆ పార్టీలో దక్కిన ప్రాధాన్యత, ఆ పార్టీ ద్వారా ఆయనకి వ్యక్తిగతంగా దక్కిన పదవులు, ఆ పదవుల ద్వారా జాతీయ స్థాయిలో ఆయనకి దక్కిన ఎలివేషను, ఆ పార్టీ ఆ ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని ప్రత్యర్థుల మీద ఆయన విరుచుకుపడ్డ తీరు, ఆయన వాడిన భాష పదజాలం, విశాఖపట్నంలో ఒక డిఫాక్టో సీఎంగా ఆయన చలామణి అయిన తీరు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని వేరువేరుగా మనం చూడలేం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యున్న 11 సిబిఐ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే ఈయన A2. అంటే ఇక్కడ అంతటి అవినాభావ సంబంధం, అంతటి సంబంధ బాంధవ్యాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి గారు ఏదో సాక్ష్యం ఇస్తారు అని చెప్పనే అంచనాలు సగటు పౌరుడికి లేవు. అలా ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా అది సంచలనమే. అయితే తనకు తానుగా స్పందించారు. తనకు తానుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నానని చెప్పారు. తనకు తానుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవమానానికి గురయ్యానని చెప్పారు. తనకు తాను జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వల్ల నా వల్ల అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు నన్ను తొక్కుతూ వాళ్ళు ఎదిగారు అని చెప్పని అక్కడ కోటరీగా ఉన్న వ్యక్తుల్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తూ వచ్చారు. ఇవాళ కసిరెడ్డి రాజు గురించైనా, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి గురించైనా ఆయన ప్రస్తావించారు. ఇటువంటి నేపథ్యంలో నిజంగానే ఈరోజు విచారణకు హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి గురించి ఆయనకున్న పరిజ్ఞానం మేరకు స్పష్టమైన సమాచారాన్ని విచారణ సంస్థకు అందించారే అనుకో, 100కి 100 పాళ్ళు ఏ అంశాలనైతే ఆయన వాలంటరీగా మీడియా ముందు స్పష్టం చేశారో అదే అంశాలను ఇవాళ మరొక్కసారి రీఇటరేట్ చేస్తూ ఇవాళ ధృవీకరించిన సమాచారాన్ని కనుక విచారణ సంస్థకు అందించారు అని అంటే అప్పుడు నిజంగానే విజయసాయిరెడ్డి గారిలో పరివర్తన వచ్చేట్టుగా మనం భావించడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఆ రోజు మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగుండి ఆయనతోటి ఏదో విభేదాలు వచ్చినట్టుగా
ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు దాని నుంచి మరొకసారి యూటర్న్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం, అప్పుడేదో అటువంటి స్టేట్మెంట్ ఇచ్చా కానీ అటువంటిది ఏమీ లేదు అని చెప్పనే సమాచారం ఇచ్చారనుకో, విజయసాయిరెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల ప్రజలకేం పెద్ద అంచనాలు లేవు కాబట్టి, ఎందుకంటే 11 సిబిఐ కేసుల్లో ఆయన అక్యూజ్ నెంబర్ 2గా ఉన్నారు. ఆయన వ్యక్తిత్వపరంగా ప్రజలకేం గొప్ప అంచనాలు ఏం లేవు. ఎందుకంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ఆడిటర్గానే రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న అక్రమాస్తుల సమకూర్చుకోవడంలో ఈయన అంటే మేధాశక్తి అంతా ఈయనదే. ఈయన ఆ సూట్ కేస్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయటం, ఆ నిధులు వరద జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి పారించటం, వీటన్నిటి వెనుకున్న మాస్టర్ మైండ్ ఈయనే అని చెప్పనే ఉద్దేశంతో ఈయన మీద ఆ కేసులు నమోదైన నేపథ్యంలో ఈయనకి అదనంగా గుడ్ విల్ ఏం సొసైటీలో లేదు. ఆ గుడ్ విల్ సంపాదించుకోకపోవటం అనేది ఈరోజు విచారణలో ఒక అవకాశం ఆయనకి. అంటే ఈ విచారణలో ఆయన తనకు తానుగా గతంలో మీడియా ముందు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, నన్ను పిలిస్తే మరింత సమాచారం ఇస్తాను అని చెప్పున్న నేపథ్యంలో, ఇప్పుడు గనక స్పష్టమైన సమాచారాన్ని, ఆయనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని గనక విచారణ సంస్థతో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఎంతటి లాయల్టీ ప్రదర్శించినా, ఎంతటి త్యాగాలు చేసినా, ఎంతటి నమ్మకమైన అనుయాయుడిగా జగన్మోహన్ రెడ్డి గారితో శైలైనా అవమానించినప్పుడు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు, అంటే ఒక రకమైన డిస్క్రిమినేషన్కి గురి చేసినప్పుడు వారి ఆత్మగౌరవం కనుక దెబ్బతింటే, ఆత్మాభిమాన సమస్యగా మారితే ఎటువంటి వ్యక్తికైనా సరే ప్రత్యర్థిగా మారి తిరుగుబాటు చెయ్యాలి అనిపిస్తే ఎటువంటి దెబ్బ కొట్టగలుగుతారు అనేది విజయసాయిరెడ్డి గారు వాళ్ళ నిరూపించుకోవడానికి ఒక ఆస్కారం. అలా నిరూపించుకుంటే డెఫినెట్గా ఆయన కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. లేదు అనంటే అందరికీ తెలిసిన ఆతాన్లో మొక్కే కాబట్టి, ఆయన కూడా ఆతాన్లో గొడ్డే కాబట్టి పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారిని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఇప్పటికీ ఒకటే అనే భావనలోనే చాలామంది ఉన్నారు. ఇద్దరు ఒకటే కాదా అది నిరూపించుకొని తీరాల్సిన బాధ్యత మాత్రం విజయసాయిరెడ్డి గారిది. కానీ ఒకవేళ విజయసాయిరెడ్డి గారే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నాను అని చెప్పిన మాటే నిజమయ్యి దానికి ఆయన కట్టుబడి ఉండి ఇవాళ విచారణ సంస్థ దగ్గర ఆయనకి ఉన్న పూర్తి సమాచారాన్ని కనుక షేర్ చేసుకున్న పక్షంలో మనకందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి గత దశాబ్దన్నర కాలంగా ఆయన ప్రస్థానానికి సంబంధించిన ప్రతి గుట్టుమట్లు, నాయకుడిగా, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, ఆయన సంపాదించుకున్న ఆస్తుల పరంగా, రాజకీయపరమైన వ్యూహాల పరంగా, ఆయన పాలనా పరంగా ప్రతి అంశాలకు సంబంధించిన గుట్టుమట్లు మొత్తం తెలిసిన విజయసాయిరెడ్డి గారు అనేది మనకి బాలనాగమ్మ సినిమాలో మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మనం వింటూ ఉంటాం. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం విజయసాయిరెడ్డి గారి చేతిలో ఉంది. ప్రాణం ఇన్ ద సెన్స్ రాజకీయ భవిష్యత్తు. అటువంటి రాజకీయ భవిష్యత్తుని తలకిందులు చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా విజయసాయిరెడ్డి గారిని చూడొచ్చు. ఒకవేళ ఆయన గనక తను చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు విచారణ సంస్థ దగ్గర గనక నిబద్ధతతోటి ఓపెన్ అయితే మాత్రం వైసీపీ పార్టీలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో కూడా వెన్నులో పుట్టడం ఖాయం. కాబట్టే వీలైనంత వరకు విజయసాయిరెడ్డి గారిని విచారణ సంస్థ ముందు హాజరయ్యి ఆయన నోరు తెరవకుండా ఉంచడానికే సకల ప్రయత్నాలు చేసినట్టుగా మనం వింటూ ఉన్నాం. వాస్తవంగా నిన్నే విచారణకు హాజరవుతానన్న విజయసాయిరెడ్డి గారు నిన్న విచారణకి స్కిప్ చేసి ఒకరోజు లేటుగా ఈరోజు హాజరు కావడానికి కూడా పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే, వచ్చిన బెదిరింపుల కారణంగానే ఆయన నిన్న విచారణకు హాజరు కాలేదు అని అంటున్నారు. ఈరోజు విచారణలో ఆయన ఎలా వ్యవహరిస్తారనేది ఆ అంచనాలు నిజమా కాదనేది స్పష్టం చేస్తాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.